సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అమాయకుల నమ్మకాలు, వారి అవసరాలు ఆసరాగా జరుగుతున్న మోసాలు ఈ సమాజంలో ఎన్నో. గుప్త నిధులంటూ ఒకరు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మరొకరు, డబ్బును రెట్టింపు చేస్తామని ఇంకొందరు. ఇలా సామాన్యుల ఆశలే పెట్టుబడిగా ఉరిడి కొట్టిస్తున్నారు. అడుగడుగున ఇలాంటి కేటుగాలున్నా ప్రజల్లో మాత్రం మార్పైతే రావటం లేదు. ఆశతో వెళ్లి నిండా మునుగుతున్నారు. సంపాదించిందంతా పోగొట్టుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇదే జరిగింది. రండి బాబు రండి, డబల్ ధమాకా. 1000 పెడితే 2000, 10,000 పెడితే 20,000, 1,00,000 పెడితే 2 లక్షలు. ఆలోచించిన ఆశాభంగం అంటూ ప్రకటన తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఎగబడి డబ్బులు కట్టారు. నమ్మకంతో దాచుకున్న సొమ్మునంతా ఓ మోసగాడి చేతికి అందించారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం పదండి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండకు చెందిన మదిని సంజయ్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి గత 4 ఏళ్ల క్రితం మనీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ తెరిచాడు. పెట్టిన నగదుకు రెట్టింపు ఇస్తానని డబల్ ధమాకా ఆశ చూపించాడు. ఏకంగా గ్రామానికి చెందిన 10 మంది ఏజెంట్లను పెట్టుకుని వారికి నెలకు 16,000 రూపాయల జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకుని మండలంతో పాటు మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైదరాబాద్ వరకు విస్తరించాడు. ఏ వ్యాపారానికైనా మోసానికైనా నమ్మకమే పెట్టుబడి కదా. నమ్మకం సంపాదించాక డబ్బులు సంపాదించాలి. ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు మనీష్ రెడ్డి. తనపై మొదట జనాలకు నమ్మకం కలిగేలా చేశాడు. మొదట్లో చెప్పినట్లుగానే 100 పెట్టుబడితో 200, 1000 పెడితే 2000, 10,000 పెడితే 20,000 చొప్పున ఇచ్చాడు. దీంతో ప్రజల ఆశ మరింత పెరిగింది. కష్టపడకుండా డబ్బులు రావడంతో వారంతా పెట్టుబడులు రెట్టింపు చేశారు. లక్షల రూపాయలు మనీష్ రెడ్డిని గుడ్డిగా నమ్మించారు. సామాన్యులే కాదు, ఎంతో విజ్ఞానం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సంపాదించిన సొమ్ము తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేశారు. మొత్తం 200 మంది 30 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. వారంతా కొన్ని రోజులకి తమ డబ్బులకు రెట్టింపు వస్తాయని ఆశపడ్డారు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారాయి. కొన్ని రోజులు డబ్బులు, వడ్డీలు సక్రమంగా ఇచ్చిన మనీష్ రెడ్డి తర్వాత ప్లేటు ఫిరాయించాడు. రిటర్న్స్ ఇవ్వడం ఆపేశాడు. అడిగిన బాధితులకు ఏదో ఒకటి చెప్తూ కాలక్షేపం చేశాడు. 7 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో అప్రమత్తమైన బాధితులు నిలదీశారు. ఏప్రిల్ లో పెట్టిన పైసలు ఏం చేసినావు? 20 లక్షలు ఓన్కి ఇచ్చినావు. చెప్పు, ఒక్కనిగానే ఇచ్చినావా? నువ్వు మొత్తం మీద ఎక్కడ 20 లక్షలు పుణ్యానికి వస్తాయి. పబ్లిక్ టార్చర్ పోవాలంటే సమాధానం ఇస్తా అంటే నమ్మకం లేదు. ప్రూఫ్ చూపెట్టాలంతే. తమ డబ్బులు తమకివ్వాలని గట్టిగా అడిగారు. అన్ని వైపులా ఒత్తిడి పెంచారు. దీంతో మనీష్ రెడ్డి చేతులెత్తేశాడు. స్వయంగా పోలీస్ స్టేషన్ కు పోయి జరిగిన విషయం చెప్పి తనపైనే తాను ఫిర్యాదు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ అసలైన ఇవ్వమని అడగగా నా దగ్గర రూపాయి కూడా లేదు, జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా, చంపేయండి అంటూ మొండికేయడంతో బాధితులు తలలు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వద్దు, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని గ్రామానికి తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. పోలీస్ స్టేషన్ లో అదే అయిపోయానికి ఫ్రాడ్ కింద చీటింగ్. విన్నారుగా మనీష్ రెడ్డి ఘరానా మోసం. డబుల్ ధమాకా డబ్బుల స్కీమ్ తో ఏకంగా 30 కోట్లు కొల్లగొట్టాడు. అతడి చేతిలో మోసపోయిన వారిలో సామాన్యులు, అమాయక ప్రజలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారనేది టాక్. కొందరు 1,00,000 నుండి 10 లక్షలు పెట్టుబడి పెడితే ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తో సహా ఓ బ్యాంకు క్యాషియర్ 60 లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా సమాచారం. మరి బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి. మరి నిత్యం ఇలాంటి మోసాలు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటున్నాయి కదా. వాటిని టీవీలోనో, పేపర్లోనో, తెలిసిన వారి ద్వారానో తెలుసుకుంటూనే ఉంటున్నాం. కానీ జాగ్రత్త మాత్రం పడడం లేదు. మాయగాళ్ల మాటలకు మోసపోయి సర్వం కోల్పోతున్నారు. స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే లాభాలే కాదు, కష్టపడి సంపాదించింది పిల్లల పెళ్లి కోసమో చదువు కోసమో దాచిందంతా పోయే ప్రమాదం ఉంటుంది. బీ కేర్ఫుల్.